అమలాపురంలో మైనర్కు అబార్షన్ చేయడం కలకలం సృష్టించింది. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తనిఖీ చేస్తున్నారు. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నవీన్ రాజ్ మనకు లైవ్ లో అందిస్తారు. నవీన్ రాజ్. గుడ్ మార్నింగ్ లావణ్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక మైనర్ బాలికి అబార్షన్ చేసిన ఘటన జరిగితే కనుక ఇప్పటికీ కలకలం రేగుతుందని చెప్పచ్చు. అంటే ఈ కేసుకు సంబంధించి అప్పుడు ఒక ట్విస్టుల మీద ట్విస్టులు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఈ కేసుకు సంబంధించి ప్రియులు ఏదైతే మైనర్ బాలికని అబార్షన్ కోసం ఆ అమలాపురం సంబంధించిన ఆసుపత్రిలో ఉమెన్ కేర్ జనరల్ ఆసుపత్రిలో అయితే కనుక ఆయన చేర్పించిన తర్వాత ఈ సంఘటన ఒక్కసారిగా వెలుగు చూసేసరికి అటు జిల్లా యంత్రాంగం కూడా దృష్టి సారిందని చెప్పొచ్చు. అంటే 4 రోజుల క్రితం ఇప్పటికీ ఈ ఇన్సిడెంట్ బయటకు పడడంతో ఇటు జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ వెంటనే దీని మీద అయితే స్పందించి జిల్లా యంత్రాంగంతో సుమారు 6గురితో ఆర్డీఓ కావచ్చు, అలాగే ఐసిడిఎస్ అధికారులు కావచ్చు, డిఎంఎండ్హెచ్ఓ కావచ్చు, అలాగే చైల్డ్ ప్రొటెక్షన్ సంబంధించిన సభ్యురాలు కావచ్చు, దాదాపు ఒక 6గురితో దీనికి సంబంధించి ఇప్పుడే కమిటీ వేశారు. నిన్న అయితే కనుక ఈ కమిటీ నిన్న ఆసుపత్రి ఏదైతే ఉమెన్ జనరల్ ఆసుపత్రికి సంబంధించి అయితే కనుక ఆ ఆసుపత్రిలో రికార్డులు ఏంటి, అసలు ఆ రికార్డులకు సంబంధించి అసలు వైద్యం ఏ విధమైన వైద్యం అందిస్తున్నారు, అక్కడ ఉన్న సదుపాయాలు ఏంటి, ఏ విధమైన అనుమతులు ఉన్నాయి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలన చేసింది. మరోవైపు చూస్తే పక్కనే ఉన్న పి గన్నవరంలో ఒక పిహెచ్సిలో పనిచేస్తున్న గవర్నమెంట్ డాక్టర్ శిరీష ఈ అవార్డ్స్ని అయితే చేశారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడైతే ఆ పి గన్నవరంలో పనిచేస్తుందో ఆ పిహెచ్సికి వెళ్ళి ఈ బృందం అంతా కూడా ఈ అధికారులందరూ కూడా డాక్టర్ శిరీషని అయితే కనుక ప్రశ్నించడం జరిగింది. దాదాపు ఒక గంట పాటు ఎందుకు ఇది చేశారు, అసలు ఎలా చేశారు, మీకు అనుమతి ఎక్కడ ఇచ్చారు, అసలు మీరు ఎక్కడ పర్మిషన్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఆమెనైతే డాక్టర్ అయితే అడిగి తెలుసుకున్నారు. దీని మీద ఆమె అయితే కనుక కొన్ని పొంతలు లేని సమాధానాలు కూడా చెప్పినట్లుగా అయితే తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగం దృష్టి సారించడంతో 1-2 రోజుల్లో జిల్లా కలెక్టర్కి అయితే కనుక ఒక నివేదిక అందజేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడికి ఎవరైతే విచారణకు వచ్చారో అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. మరోవైపు చూస్తే కనుక ఈ కేసుకి సంబంధించి కూడా స్టార్టింగ్ నుంచి కూడా ట్విస్టుల మీద ట్విస్టులు అయితే జరుగుతున్నాయి. ఒక ఎమ్మెల్యే వెనకుండి ఇటు ఎవరైతే మైనర్ బాలిక అలాగే ప్రియుడికి సంబంధించి కూడా ఆయన అయితే కనుక సెటిల్మెంట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. తాజాగా మనకి అందిన సమాచారం ఏంటంటే ఈ అమ్మాయి మైనరా మేజరా అనేది అయితే కనుక అక్కడ ఎవరు కూడా నిర్ధారించట్లేదు. అంటే ఇంటర్మీడియట్ చదువుతుంది కాబట్టి మైనరే అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు, కానీ అక్కడైతే కనుక ఈ మేజర్ అనే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అధికారులు అయితే కనుక మేజరా మైనర్ అనేది ఇప్పటికీ కూడా ధృవీకరించలేదు. అయితే 1-2 రోజుల్లో ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ప్రియుడికి ఈ మైనర్ బాలికకి ఇద్దరికి కూడా మ్యారేజ్ చేయడానికి అయితే కనుక ఒక ఒప్పందం జరిగింది. ఆ 2 రోజుల్లో వీరిద్దరికి కూడా ఆ మ్యారేజ్ చేసేసి ఈ కేసుకి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇటు పెద్దలు కావచ్చు, అటు ఆ ఎమ్మెల్యే కావచ్చు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అయితే మనకు సమాచారం ఉంటుంది. అయితే ఈ కేసుకి సంబంధించి కూడా వాస్తవంగా అబార్షన్ చేయాలంటే 7 నెలల పాపకి అబార్షన్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏ విధమైన పర్మిషన్స్ తీసుకోకుండానే ఒక అనధికారికంగా ఉన్న చిన్న ఆసుపత్రులు అయితే కనుక బాలిక అయితే అబార్షన్ చేశారు. అయితే ఆ బాలుడు కూడా పుట్టి చనిపోయిన పరిస్థితి. అంటే ఈ అబార్షన్ చేయడానికి డాక్టర్ శిరీష గవర్నమెంట్ డాక్టర్ అయ్యుండి వేరే ప్రైవేట్ ఆసుపత్రుల్లో దీని మీద అబార్షన్ చేసిన దాని మీద అయితే కలెక్టర్ కానీ అటు జిల్లా యంత్రాంగం కూడా సీరియస్ అయింది. ఈ ఎవరైతే డాక్టర్ శిరీష ఉన్నారో ఆవిడ మీద అయితే కనుక చర్యలు తీసుకుంటారు. అలాగే ఆసుపత్రికి సంబంధించి కూడా ఇప్పటికే సీజ్ చేసినట్లు చెప్తున్నప్పటికీ వెనక నుంచి అయితే కనుక కొంతమందికి వైద్యం అందిస్తున్న పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. అయితే తాజాగా ఈ ఇన్సిడెంట్ తో కనుక ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఇన్సిడెంట్ మీద పూర్తిగా అధికారులు దృష్టి సారించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి అయితే సిద్ధపడుతున్న పరిస్థితి ఉంది లావణ్య. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.